చలికాలంలో చూపించేప్పుడు చాలా అందంగా ఉంది అబ్బాయి ఎడారి. అంటే చాలా అందంగా ఉన్నది. మరి ఇప్పుడు ఎట్టుందో తెలిసిన పరమ దరిద్రంగా తయారైంది. కైమాలన్నీ ఆడ కావాల్సిన మాత్రం తీసుకొని పోయి వద్దనుకునేటి అలా బారేసాడు. వద్దనుకునేటి కాదు, మన ఇంటి అయితే వాటిలో కనీసం 10 సంవత్సరాలు ఇంట్లో దాచిపెట్టుకుంటారు. అట్లా చేసుకునేటి ఈడ వదిలిపెట్టిపోతారు అనమాట. భలే అందంగా కనపడింది 4 నెలలు ఎడారి. ఇప్పుడు ఎట్టుందో తెలుసా? సరే అయితే ఒకసారి చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్. అవి అచ్చాతాయి. అబ్బా, ఇప్పుడైతే చలికాలంలో కైమలేసి ఇప్పుడు ఎంత అందంగా ఉందో, ఇప్పుడైతే అంత ఘోరంగా ఉందన్నమాట. ఎంత ఘోరంగా ఉందంటే అంత కోసం అన్ని సించేసి దొరికినట్టు తీసుకొని పోతారు అనమాట. ఇట్లా చలికాలం వేసినప్పుడు అయితే భలే అందంగా ఉంటుంది అన్నమాట. చూడు అటు చూడు, కైమ చూడు ఎంత ఉందో. ఆ కైమ కూడా ఒకప్పుడు భలే ఉండేది. ఆ కైమ అయితే పోయి కైమ అయితే భలే ఉండేది. చూసడానికి భలే అందంగా బాగుండేది. చూసానికి బాగా మంచి అందంగా ఉండేది. చూడు ఎట్టయిపోయింది కైమ అంతా 2 రోజులు ముచ్చట కోసం అందంగా తయారు చేసుకుంటారు. ఇటు చేసిపోతారు అనమాట. చూడ ఎట్టయిపోయింది ఈ కైమ. ఇదంతా ఇటు చేసిపోతారు అనమాట. వాళ్ళకు నచ్చిన కాడికి చేసుకుంటారు అందంగా. తర్వాత పోయేటప్పుడు అంతా ఎరగొట్టేసిపోతారు. ఎవరికి ఇచ్చే పోతుంది కదా, ఆ టీరు పోతే పానీ అనుకుంటారు అనమాట. కైమాలు ఎట్లుంటాయి అనమాట. కైమాలు చూడ ఇదంతా వేసుకొని చెట్లన్నీ ఎన్ని వేసుకొని మొత్తం ఇదంతా బాగా వేసుకొని కూర్చుందానికి. చూడు అది కూడా కూర్చుందానికి. ఇదంతా మళ్ళీ ఎండాకాలం మొత్తం 6 నెలలు వచ్చిందంటే ఎట్లుంటుందంటే భయంకరంగా ఉంటుంది అనమాట. భయంకరంగా ఉంటుంది అనమాట. మళ్ళీ ఇదంతా దుమ్ము ఇసుక తుఫాను అంటే అలా ఇసుక తుఫాను లేచినప్పుడు ఉంటుంది. అట్లా ఉంటుంది అనమాట ఇసుక తుఫాను. చేసుకునే దానికి ఎంత బాగా చేసుకుంటారు చూడు. ఇదంతా నిప్పులు మంటేసుకొని కూర్చునే దానికి తొట్టి కట్టుకునేరు. అన్నీ కొట్టేసి ఆడి అన్నీ కొట్టేసి పోతారు అనమాట. ఇదంతా అట్టే ఉంటుంది అనమాట. అందరూ చూపించారు కదా కైమలో. నా చూడు మా కైమ ఎంత అందంగా ఉందో. కైమ అయిపోయినాకైతే దరిద్రంగా తయారైంది. ఇట్లా అన్నీ కొట్టేసి ఎట్టంటే అట్టు ఉంటాయి అనమాట. సరేనా? చాలా మంది చూస్తూ ఉంటారు కదా కైమాలు. ఇదో ఇటు ఉంటుంది పక్కచ్చి 2 రోజుల కోసము 2 రోజుల కోసం చూడు ఇదంతా అట్టు చేసిపోతారు. 2 ఈసారి అయితే 3 నెలలే ఉండేది, ఎక్కువ లేరు. ఇటు చేసిపోతారు అనమాట. చూడ మంచి వస్తువులన్నీ పగలు కొట్టి చూడ కైమ కాల్చేసి అట్ట పోతారు అనమాట. చూడ ఎట్టుంటుంది చూడండి రాళ్ళు. ఇది నిర్ణయించి ఇది బాగా వేసినప్పుడు అయితే ఇది బాడుగది కైమ. బాడుగిచ్చారు అనమాట. బాడుగ కైమ ఎంత అందంగా ఉండేది అంటే ఫస్ట్లో అంత అందంగా ఉండేది. ఇప్పుడు దరిద్రంగా తయారైంది. ఇట్టే ఉంటుంది. ఇది పెట్రోల్ పంపులో పని చేస్తాను కదా, అదేందో కొత్తగా పెట్రోల్ పైపులు ఇవన్నీ పోతాయి ఇక్కడ. ఇదంతా వాళ్ళకి వచ్చేసి ఇండ్లు కట్టుకొని ఇక్కడే ఉండి పనికి పోయేదానికి ఇచ్చినారన్నమాట. దీన్నంతా ఇదంతా అదో ఆడుండేది మొత్తం పెట్రోల్ నిల్వ చేసేదానికి ఆఫీసులు. పెట్రోల్ కొత్తగా పడింది కైరాన్ రోడ్లో, దాన్ని అంతా నిల్వ చేసేదానికి ఇదంతా తయారు చేస్తారన్నమాట. ఇక్కడ ఎంత ఖర్చు అబ్బా, ఎంత అంటే అంత ఖర్చు పెడతారు అబ్బా.